నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవు లేకుండా నేను ఎంతమంది ఉడయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను నీవు విడువలేదయ్యా. మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తిరగలవా, నిలబడగలవా? బాగా ఇటే ఇటు తిరుగు, మాకు వాళ్ళ వైపే. ఓకేనా? అలా బండు పట్టుకుంది. అందరూ కూడా గమనించండి. దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని బాప్తిస్మ కార్యక్రమాలకు ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు మన మధ్యలో ఉన్న దుర్గారావు గారు చదువుతారు. అందరూ కూడా మౌనంగా ఉండి దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజేసేసిన. యేసు, ఇప్పటికి కాలము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం గనుక అతడలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. మంచిదండి. అలాగనే దేవుని లేఖనంలో నుండే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 29 నుండి 27, 28 అధ్యాయాలు మనం ఒకసారి చదువుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు చదవమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మరొక రిఫరెన్స్ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మన ఎలీషా బాబు 26, 27 వచనాలు చదువుతాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోనికి బాప్తిసము మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనాలు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరిపోతుంది. సర్వశక్తి కలిగిన దేవుడు భూమి ఆకాశములను సృజించాడని మీరు నోటి మాట ద్వారా సృజించారని మీరు నమ్ముతున్నారా? నోటి మాట ద్వారా సృజించిన దేవుడు మానవుని తన పోలికనుగా చేసుకొని ఆయనకి జీవవాయువును ఊదారని మీరు నమ్ముతున్నారా? నరుడు జీవాత్మ అయ్యారని నమ్ముతున్నారా? దేవుని పోలికను చేయబడిన నరుడు దేవుని మాటకు ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరిగి పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారని నమ్ముతున్నారా? ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారని నమ్ముతున్నారా? మన పాపముల నిమిత్తమై ఆయన రక్తమును కార్చారని నమ్ముతున్నారా? ఆ రక్తములో కడగబడిన వారికే నిత్య జీవం అని నమ్ముతున్నారా? మన కొరకు వచ్చిన యేసయ్య మరలా 2వ రాకడలో ఆయన రాబోతున్నారని నమ్ముతున్నారా? మరలా ఇక్కడ మీకు బాప్తిజం పొందడానికి మిమ్మల్ని ఇంట్లో ఎవరైనా సరే బలవంతంగా ఒప్పించారా? మీకు సేవకుడు బాప్తిజం ఇస్తున్న రాజుగారు ఏమన్నా బలవంతపరిచారా? ఇదిగో మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాము. సంకటములన్నీయు తీరిపోయి సంహారదుత నిన్ను దాటిపోయి నా సంకటములన్నీయు తీరిపోయి సంహారదుత
దాటిపోయే సంహార దూత నన్ను దాటిపోయే గొర్రె పిల్ల విలువైన రక్తముతో గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగబడి నేను రక్షణ పొంది కడుగబడి నేను రక్షణ పొంది నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. హల్లెలూయా. సహోదరి నాగా గారిని కూడా అడుగుదామండి. సర్వశక్తి కలిగిన దేవుడు తన నోటి మాట చేత భూమి ఆకాశములను సృజించారని నమ్ముతున్నారా? సృష్టిని సృజించిన దేవుడు మానవుని తన పోలికను చేసుకున్నారని నమ్ముతున్నారా? తన పోలికను చేయబడిన మానవుడు దేవుని మాటను వ్యతిరేకించి పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారని నమ్ముతున్నారా? ప్రతి మానవుడు పాపములో ఉండి తండ్రిని చేరలేనని ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభు వారు ఆయనే పరలోకం నుండి భూమికి దిగి వచ్చారని నమ్ముతున్నారా? వచ్చిన ఆయన సిలువలోని కొరకు యాగమయ్యారని నమ్ముతున్నారా? ఆ రక్తంలో కడగబడిన వారికి నిత్య జీవం అని నమ్ముతున్నారా? మరలా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు రెండవ రాకడలో రాబోతున్న నమ్ముతున్నారా? మిమ్మల్ని బాప్తిసం తీసుకోవడానికి ఇంటిలో ఎవరైనా బలవంతపరిచారా? బంధువులు ఎవరైనా బలవంతపరిచారా? మీకు బాప్తిసం ఇస్తున్న సేవకుడు రాజుగారు ఏమైనా బలవంతపరిచారా? మంచిది. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాము. సంతోష వస్త్రం నాకు ధరింపజేశావు, నా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం నాకు ధరింపజేశావు, నా దుఃఖ దినములు. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం. ఈ మాటలు అందరూ ఆలకించవలసిందిగా ప్రభు పేరట తెలియజేయుచున్నాము. మన అద్వితీయ దేవుడైన పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఆయన తన పోలికలు చొప్పున మానవుని చేసుకున్నారు. మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, రక్తమును కార్చారు. ఎవరైతే పాపములు ఒప్పుకొని ఇంకా మా పాప జీవితాన్ని మేము విడిచిపెట్టేసి ప్రభులోకి రావాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇక్కడ మీరు ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే ఈ వార్త మీ అందరికీ తెలియజేయబడుతుంది. ఈ మాట నాకు తెలియజేయబడలేదు అని చెప్పడానికి ఏ ఒక్కరు కూడా సరిపోరండి. ఇదిగో ఇప్పుడు కుమారుడు అందరు వీడియో తీస్తున్నారు కదా, అలాగే పరలోకం నుండి తండ్రి అందరిని చూస్తున్న దేవుడు కనుక ఇదిగో పాపం నుండి ఆయన విడుదల కలగజేయడానికి బాప్తిసం అనగా పాపములను కడుగుకొనుటయే, నిత్య జీవంలోనికి వెళ్ళటమే, యేసుక్రీస్తు రక్తంతో కడగబడటమే, తండ్రితో ఉండటమే కనుక ఈ బాప్తిస కార్యక్రమానికి ఎవరైనా సిద్ధపడ్డాను అని చెప్పి మీరు ఎవరైనా ముందుకు రాగలిగితే ఇదిగో దేవుడు చూస్తున్నాడు, పరలోక సైన్య సమూహం చూస్తుంది. దేవుని సేవకునికి నేనున్నాను, సృష్టి కొనుగొని ప్రభు నీరు సమృద్ధిగా ఉంది. మీలో ఎవరైనా సరే రాగలిగితే తండ్రి నాకు కావాలి, దేవుడు నాకు కావాలని ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభు పేరట తెలియజేయుచున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమమేడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రికి. నేను ప్రభా ఈ బాప్తిస కార్యక్రమం మీరు జయకరంగా జరిగించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా పరలోక సమూహములతో కలిసి సంతోషముతో ఆయా వేడుక జరుపుకునే ఈ వేళను బట్టి మేము ఆనందిస్తున్నాం తండ్రి. నీతో కలిసి మేము ఆనందిస్తున్నాం ప్రభా. తండ్రికి నేను ప్రభా బిడలకు ప్రభా లోకమును విడిచి ప్రభా క్రీస్తు మా కొరకు వచ్చారని, మా పాపములను కడిగి వేయడానికి వచ్చారని, ఆ రక్తంతో కడిగించబడాలని అయాగ్ని ప్రభా నీటి బాప్తిసం ద్వారా ప్రభా వారు బాప్తిసం పొందారు. అయాగ్ని ప్రభా వాక్లయ్య గారిని బట్టి, అయాగ్ని ప్రభా నాగా గారిని బట్టి అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు ప్రభా నూతన జన్మను అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని వారి తలపై ఉన్న పాపము కొట్టివేయబడును గాక, ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి దించబడును గాక, పిల్లలు ప్రభా దినదినము బలాభివృద్ధి చెందుదురు గాక. అయ్యా ప్రభా నీవు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నిన్న ప్రభా కుమారులకి నిన్న ప్రభా పేరును అనుగ్రహించడానికి నూతనముగా నిన్న ప్రభా వారందరికీ ప్రభా నూతన పేర్లు అనుగ్రహించండి, ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ బాప్తిస కార్యక్రమంలోకి నిన్న ప్రభా పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరిపైకి కూడా నీ కృప దిగి వచ్చును గాక. అయ్యా నేను ప్రభా ఒక దినమంది వీరు కూడా నేను సొంత రక్షకుడిగా అంగీకరించుదురు గాక. తద్వారా మేమందరం కలిసి నీ నామమును గణపరిచి నీ నామమునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట మరొకసారి శుభాది వందనాలండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపో